నిర్గమకాండం 8వ అధ్యాయం. మోషే ఫరో ఎదుట కప్పలు, పేలను, ఈగలను రాజేయుట అని మరి 3 సూచక్రియలు ఈ 8వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమకాండం 8వ అధ్యాయం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొరిమేలన్నిటినీ కప్పల చేత బాధించదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిల్లోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పుమనను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీ అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులు పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లుగా అవి నీ మీదను, నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలనో చెప్పుమని ఫరో అడగుగా, అతడు రేపేనను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇళ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండునన్ను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలముల్లోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తమ హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను, జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను, జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతనిని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయన్న ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇళ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకంలో నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించున్న గోషోను దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవించినట్టు నీవు చెప్పవలనను. యెహోవా అలాగూ చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇంట్లోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులు పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పింపవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కనులెదుట అర్పించినట్లా వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా.
మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిని అర్పించదుమనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదనను గాని దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ ఎదుట నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చెప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒకటైనను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. నిర్గమకాండం 8వ అధ్యాయం. కప్పల తెగులు, పేళ్ల తెగులు, ఈగల గుంపులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.